అంతా పట్టించుకుంటుంది కానీ ఈ సీఎం సారు రేవంత్ రెడ్డి సార్ అస్సలు పట్టించుకుంటలేడు. ఏం పనికి పట్టించుకుంటారు? ఆయన పట్టించుకపోతే రాష్ట్రం అంతా ఇట్ట చచ్చిపోతుంది. ఇట్ట చంపుకుంటూ పోతారు, ఆడవాళ్ళంతా ఎత్తరు, మగవాళ్ళంతా మిగులుతారు. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు గడిచింది కావచ్చు కానీ ఇప్పుడు సరిగా సంవత్సరం గడాలంటే చంపే మగవాళ్ళని వెంటనే, ఆడవాళ్ళని చంపే మగవాళ్ళని వెంటనే మగవాళ్ళని చంపి పారేయాలి. అది ఏ చిన్న కులమే కానీ పెద్ద కులమే కానీ చిన్న పెద్ద కులం అన్నది లేదు. ఎందుకంటే దిక్కులేని వాళ్ళకి డబ్బు లేదు కాబట్టి సావనాన్ని పెడుతురు. అదే డబ్బున్న వాళ్ళు అయితే లక్షల కోట్లు పెట్టి వెంటనే మనుషులను చంపిస్తున్నారు. దానికి ఒక న్యాయం, దీనికి ఒక న్యాయం ఉండొద్దు. దిక్కున్నా సరే దిక్కు లేకున్నా సరే ఒక మనిషిని, ఒక అమ్మాయిని చంపిండంటే వాళ్ళకు ఉరిశిక్ష వేయాలా, నడి రోడ్డు మీద నరికి పారేయాలా. వాళ్ళని చంపి నా బిడ్డని చంపిపోయింది. ఇప్పుడైనా చంపిపోతే పోలీస్ స్టేషన్లో ఎందుకు వేస్తారు? ఒక అమ్మాయి ఇక్కడ వచ్చిందా, చంపినోడు అదే పొజిషన్లో యావాలా, అదే నడి రోడ్డు మీద నరికి పారేయాలా. అన్ని పోలీస్ స్టేషన్లో పెట్టద్దు. ఇట్లా లక్షల మంది బిడ్డల్ని చంపుకుంటా, అరే పోలీస్ స్టేషన్లో బాగా సేఫ్టీ ఉన్నదిరా, కడుపు నిండా బువ్వ పెడుతుర్రు, మంచిగా టీవీ ఉన్నది, ఏసీలు ఉన్నాయి, 3 నెలలు ఉండి 1 లక్షన 2 లక్షల వారేసి బయటకు రావచ్చు అని అందరు నేర్చుకపోయారు. దునియమంతా నేర్చుకపోయింది. ఇది దునియమంతా నేర్చుకపోయింది. చంపిన వాళ్ళకు మళ్ళీ లగ్గలు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, దజ్జగా బయటకు వెళ్ళి బతుర్రు. మరి నా బిడ్డను చంపిర్రు, మరి మేము కన్నీటి కోత జీవితాంతకాలం చచ్చేదాకా ఏడమంటవా? నా బిడ్డను చంపిన వాళ్ళని చంపాలా? 4 వచ్చి చంపిపోయారు. నేను జీవితంలో ఇసబెట్టనిది ఈ మ్యాటర్. నేను ఎంతమంది రాష్ట్రం మీద ఇసబెట్టరు కావచ్చు కానీ నేను మాత్రం ఇసబెట్టేదే లేదు. నా పానం పోయేదాకా నేను పోరాటం చేస్తూనే ఉన్నా. 2 రాష్ట్రాలు ఒకటైనాయి, భూమి ముట్టిన కాడికి వేయింది, కోట్ల పబ్లిక్ చేస్తుంది, అక్కడ దేశం మనుషులు కూడా ఫోన్లు చేస్తుర్రు. ఎందుకు వాళ్ళని ఇసబెట్టిర్రు? ఆడపిల్లని ఎందుకు చంపిర్రు? అమ్మ కోతకు బాగా బాధ పెట్టిర్రు ఎందుకు? ఇప్పుడు ఆమెకు బిడ్డ నాకు బిడ్డ దొరుకుతుందా? నేను 18 ఏళ్ళు యాదుకున్నా, 18 ఏళ్ళు యాదుకున్నా, ఒక్క కడుపు తీపిచ్చిండు, మళ్ళీ 5 నెలల ప్రెగ్నెంట్ అయింది. నువ్వు యాదినవా? నా ఇంట్లో పెట్టుకొని సాదినరా నేను, నా ఇంట్లో పెట్టుకొని సాదిన. నా బిడ్డను ఎట్లా చంపుతావురా నువ్వు? కావాలంటే నా బిడ్డ నాకు ఇసబెట్టిపోనుంటివి. నీకు తిండి కూడా నేనే పెడితే, నా బిడ్డను కూడా నేనే చేస్తున్న. వేడని కిరాయి ఉంటే 5,000 రూపాయలు పోతేమన్నా ఇంట్లో పెట్టుకున్నా. నువ్వు తిండి అండుకొని తింటే 10,000 పోతే ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టినా. ఇది నేను చేసింది పాపం మారా. నీ తల్లి నీ అన్నదమ్ములు చెప్తే సంపురా 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 అని 7 కంచెలు చెప్పిరి. మరి అత్తమ్మ మా తల్లిదండ్రులు చంపమంటారు, మరి మీ ఇంట్లో ఉండ నేను వెళ్ళిపోతే వేరేదాన్ని చేసుకుంటుంటే నేను పోవాలని చెప్తుంటే గారు లంచ కొడుక. నా బిడ్డను ఎందుకు చంపినవు? రగ్గింత మంచి బిడ్డను చంపినవు. నేను ఎట్లా బతకగలరా ఇప్పుడు? నేను ఎట్లా బతకగలరా? నా ఇంట్లో ఉండి మంచిగా నటించి నా బిడ్డ మీద నీకు చేతి ఎట్లా బుద్ధి అయిందిరా? నువ్వు ఎందుకు చంపినవురా నా బిడ్డ? నాకు అది ఒక్కటి కావాలా. నా బిడ్డను చంపినప్పుడు నీకు బతిక అర్హతనే లేదు. ఈ కుటుంబంలో 4 వచ్చి నా బిడ్డను ఎట్లా చంపిర్రో మనసు పూర్తిగా చెప్తున్నా. వాళ్ళు 4 వచ్చిరంటే సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఎందుకు అంటారు? 7 కంచెలు చంపుతాని నాకు ఫోన్లు చేసిర్రు. నాకు ఫోన్లు చేస్తే 7-8 నెలల కంచెలు ఫోన్ చేస్తే ఇటు చూసి అరిలంజోడికి చూసి అత్తమ్మలు గట్టిన వరకు ఉంటారు. నేను గట్టిగా ఉన్నా కదా, గాలి ఎందుకు వస్తారు మన ఇంటికి? నేను చదువుకుంటా, నీ బిడ్డని నీ ఇంటికన్నా ఉంటున్నా. తాగుని అంటే తాగుని, బండి పెట్టమంటే బండి పెడితే, బంగారం నా బిడ్డ సైన్ ఆలే గుంజుకుండ్రి, ఆని సైన్ ఆలే గుంజుకుండ్రి. ముందే దాచి పెట్టుకొని వచ్చి నా ఇంట్లో సోమవారం పొద్దుకి సోమవారం నాడు వాళ్ళ ఇంటికి పోయి నిర్ణయం తీసుకొని వచ్చి మంది ఇచ్చారు. 4 వచ్చి చంపిరు సారు. ఇది చిన్న కథ కాదు, ఇది చిన్న గుండె అనుకోకూరు మీరు. చిన్న గంగలోన నిస పెడితే రాష్ట్రం అంతా చచ్చిపోతుంది. దయచేసి మీ కాలు మొక్కుతున్నా, మీ దండం పెడుతున్నా సీఎం సారు. ఇంకా పెద్ద మంత్రులకు, పెద్ద పదవి ఉన్నోళ్ళకు నమస్కారం పెడుతున్నా. ఈ డిఎస్ సార్లకు కూడా, పోలీసు వాళ్ళకు కూడా, డిఎస్పీ సార్కు కూడా పెద్ద సార్ కూడా ఉన్నాడంటే హైదరాబాద్లో, ఆయనకు కూడా పోవాలా. ఆ డిఎస్పీ కంటే కూడా పెద్ద సార్ ఉన్నాడంటే ఆయన పేరు నాకు తెలుతలేదు. మీ అందరికి నమస్కారం పెడుతున్నా. ఇది రాష్ట్రం అంతా ఒకటైంది. రాష్ట్రం అంతా ఒకటైనప్పుడే మనకు వీళ్ళకు 4 మర్డర్ చేయాలి. మర్డర్ చేస్తేనే రాష్ట్రం అంతా చల్లబడుతుంది. రాష్ట్రం అంతా 4 చంపేలా వయసమ్మని చంపిన వాళ్ళని చంపేలా రాష్ట్రం అంతా అంటే ఈ మంత్రి కూడా కొంచెం అన్నా కానీ ఆలోచన వస్తలేదా? చంపాలని ఆలోచన వస్తలేదా? చట్టంలో లేదు చంపుడు అన్న మాట మరి మాట్లాడకూర్రి. చట్టంలో చంపుడు లేదు అంటేనే ఈ రాష్ట్రం అంతా ఆడపిల్లల్ని చంపుతుంది. మీరు అనుమతి ఇస్తేనే వీళ్ళు అనుమతి తీసుకుర్రు. ఏ అనుమతి తీసుకుర్రు? లంగలు, దొంగలు, మొగోళ్ళు మొత్తం. అరే చంపిన వాళ్ళకు చంపే చట్టం రాలేదట. మనం చంపిన వాళ్ళేమో చచ్చిపోయారు, మనకేమో పోలీస్ స్టేషన్లో దజ్జగా 3 ఫోటోలు పెట్టి 3 నెలలు ఉండే అర్హత మనకు అనుభవించారు. కాబట్టి మనం అందరిని చంపుదాం. ఎంతమంది నన్ను చంపుకుంటూ పోయి 3 నెలలు ఉండి మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ 3 నెలలు ఉంటాం, మళ్ళీ బయటకు వస్తాం. రాష్ట్రం అంతా మొత్తం కోట్ల మొత్తం అదే చంపిన పబ్లిక్ నిండిపోయారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. మీరు సలహా ఇచ్చి మీరు సపోర్ట్ ఉంటేనే ఇప్పుడు జైళ్ళల్లో
మంచిగా దజ్జగా బతురు చంపిన వాళ్ళంతా. దయచేసి చెబుతున్నా, నాసుంటి బిడ్డల్ని చంపిన వాళ్ళని ఈ రాష్ట్రం అంతా తల్లులు ఉన్నారు, రాష్ట్రం అంతా బిడ్డలు ఉన్నారు. ఎవరైతే బిడ్డల్ని చంపుతారో, పిల్లలను చంపుతారో, ఎవరైనా సరే సంపుడన్న చట్టమే ఉండద్దు, సంపుడన్న రీతే ఉండద్దు. చంపిన వాళ్ళని వెంటనే నిలబెట్టి కాల్చి పారేలా, నడి రోడ్డు మీద కాల్చి పారేలా. ప్రతి ఒక్క బిడ్డలు బతరు, నాసుంటు తల్లులు బతరు. నాసుంటు తల్లులకు కన్నీటి ఉండదు, నాసుంటు బిడ్డలు చావరు. ఈ రాష్ట్రం అంతా ఆడబిడ్డలే ఉన్నారు, వాళ్ళంతా నా బిడ్డలే. ఏ తల్లి అయినా కానీ బిడ్డలకు తల్లే, కొడుకులకు తల్లే. అది చంపేటప్పుడు నీ తల్లి అది కత్తలేదారా? అరిలంజవాడుగా నీ కుటుంబాన్ని తీసుకొచ్చి నా బిడ్డను చంపిపోయినవరా? నీకు బుక్కడు అన్నం పెడితే నీ తల్లి అదికి రాలేరా? నా బిడ్డను చంపినప్పుడు నీ తల్లి అదికి రాలేరా? నేను 9 నెలలు మోసిరా నా కడుపులో, 9 నెలలు మోసి నేను ఎంతో కట్టుబడ్డాను. నా బిడ్డ ఏమట్టి మీ కష్టాలు ముద్దురవాడా, మీ పొలాలు భూములు ముద్దురవాడా, నువ్వు వేరే చేసుకొని పోనుంటురా లంచవాడక. చిత్తర్లు వచ్చి ఆనందంగా ఆశకు లంచవాడక నా బిడ్డలు పొట్టన పెట్టుకుంటున్నావురా. మీకు పిల్లలు లేరారా? మీకు పిల్లలు కూడా ఉడుతురు గారా? ఎంత కట్టెపడితే పిల్లలు ఉడుతుర్రా? ఎంత 9 నెలలు పోసిన బిడ్డలు కనుక్కున్నారా? నేను దావుకొని లేసుకపోయారా? 3 రోజులు నేను ఆపద పడ్డారా నా బిడ్డ చేసుట్లా. ఎవరు పట్టించుకుంటారు భూమి మీద? మంత్రి కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా అసలు పట్టించుకుంటలేడు. నాసుంటి బిడ్డలందరూ చంపి పారేస్తారు కదా మీ చట్టం కూడా. మీ చట్టంకు కోటి దండలు పెడుతున్నా. తెలంగాణ, ఆంధ్ర, ఏ రాష్ట్రమైనా సరే భూమి పుట్టిన గడికి నా బిడ్డ వీడియోలు వేయినాయి, నా బిడ్డలు అందరు కలకలు అంటుర్రు. నా బిడ్డ వల్ల ఏ బిడ్డలు చావద్దు. నా బిడ్డ వల్లనే ఇప్పుడు ఆ శిక్షలు నలుగురికి పడాలి. నలుగురు ఎత్తనే నా బిడ్డ ఇప్పుడు అందరి బిడ్డలకు న్యాయం చేసినట్టు నిలబడుతుంది. నా బిడ్డ ఈ వయసమ్మతోనే ఈ పోరాటం జరగాల. నా బిడ్డను చంపినోళ్ళు వాళ్ళు నలుగురు పోలీస్ స్టేషన్లో ఉండే అవసరం లేదు. దయచేసి చెప్తున్నా, నేను కోర్టుకు రాను. నాకు ఏ న్యాయం జరిగిందా నేను కోర్టుకు రావాలా? పోలీస్ స్టేషన్ల పని నేను ఎందుకు రావాలా? నేను దొంగతనం చేసిందా? నేను ఎవరైనా చంపిందా? నేను నా బిడ్డ చచ్చిపోయి నేను ఎడతా సంతకాలు పెడతారు అంటే నేను సంతకాలు పెడతా వాళ్ళకి వెళ్ళి చేస్తారా? మీరు చంపిన వాళ్ళని చంపుర్రి. నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, నా బిడ్డను చంపిర్రు, వాళ్ళని చంపమంటున్నా. నా బిడ్డను చంపిన వాళ్ళని నువ్వు చూసినవా? ప్రూఫ్లు ఉన్నాయా? నలుగురు వచ్చిర్రని అంటున్నావు చూరు. అరిగాన్ని ఒక్క నెల రోజులు పానం పోయేదాకా కూడు పెట్టకుండా, నీళ్ళు పోయకుండా, పానం పోయేదాకా గుద్ది చంపుర్రి. వాడు నలుగురిని బయట పెట్టకపోతే ఈ భూమి మీద నేను ఉండనుండా. ఆని పోలీస్ స్టేషన్లో కొట్టి నలుగురు చంపింది కక్కేదాకా కొట్టుర్రి. తల్లి అన్నదమ్ములు మా ఇంట్లోకి నలుగురు వచ్చి చంపిర్రు. వాళ్ళని మాత్రం తీయమంటున్నా. నేను వేరే వాళ్ళని చంపమంటలే, వేరే బిడ్డల్ని మమ్మల్ని చంపని వాళ్ళని కొట్టని వాళ్ళని చంపమంటలే, నా బిడ్డని చంపిన వాళ్ళని చంపమంటున్నా. నేను కడుపు కోతతో ఏడుతున్నా. నాసుడు తల్లులు ఏడుతుర్రు. వాళ్ళు బయటలాగా పడలేకపోతుర్రు. మొగోళ్ళు మొత్తం చేసుకున్న మొగోళ్ళు ఇంకో గజగజ అనుకుతుర్రు. ఆడోళ్ళంతా గజగజ అనుకుతుర్రు. మా మొగోళ్ళు చంపుతారమ్మన్నో, మా మొగోళ్ళు చంపుతారమ్మన్నో. మాకు ఇంట్లో పోదామంటే భయం పడుతుంది. మాకు ఇంట్లో పోయామంటే గజగజ అనుకుతున్నాం. పక్క పన్న వాడగాని పొడిచి చంపుతారమ్మన్నో. ఇసుంటే అత్తల్ని ఉంచకూర్రి, అంతల్ని వెంటనే చంపేయ్రి. కోడలు రద్దు పెట్టి అత్తల్ని వెంటనే మర్డర్ చేసిపోయారు. దానికి పెట్రోల్ పోసి అగ్గి పెట్టుర్రి. అత్త లంజలైనా సరే, కొడుకులైనా సరే, బావలైనా సరే, ఆడి బిడ్డలైనా సరే, ఎవరైనా సరే, ఒక అమ్మాయిని చంపిర్రు అంటే వాళ్ళు ఎంతమంది అయితే చంపిరో వాళ్ళని చంపమంటున్నా నేను. వాళ్ళు నలుగురు వచ్చి నా ఇంట్లోకి చంపిరు. ఒక్కోనికి చంపే బలం లేదు. నా బిడ్డ బలవంతురాలు. ఇన్ని తీసి సడన్ కొడుతుండే. అది బాగా, ఎందుకంటే నాకు మా అమ్మ చేసిన ఇది పోని ఇదే లగ్గం చాలు నాకని నా బిడ్డని ప్రేమగా చూసుకుంది. మేము ప్రేమగా చూసుకున్నాం. ఒక్క దెబ్బ కొట్టలే, ఒక్క మాట అనలే. ఇవ్వరికి మందు తగిన లంచోడుకు ఏమన్నా అంటే చచ్చిపోతాడు మన్నని అని పూల పెట్టి చదువుకున్నాను. ఆ పూల పెట్టి చదివిన దానికి నా బిడ్డని చంపిపోయిండు. వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు నలుగురు కలిసి నా బిడ్డని చంపిర్రు. వాళ్ళ నలుగురికే శిక్ష వేయమంటున్నా. ఆ శిక్ష చిన్న శిక్షలు నాకు వద్దు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ జైలు శిక్ష నాకు వద్దు. వాళ్ళకి శిక్షలు వేసిరనుకో అందరిని చంపుకుంటూ పోతారు. వాళ్ళు ఉంటారు, 4 రోజులు ఉంటారు, బయటకు వస్తారు.
దయచేసి చెప్తున్నా, ఇది లాస్ట్ మాట. రాష్ట్రం అంతా బిడ్డలు చల్లగా ఉండాలా, రాష్ట్రం అంతా తల్లులు చల్లగా ఉండాలా. నాసుంటి బిడ్డలు భూమి మీద రాష్ట్రం అంతా ఉన్నది, భూమి పుట్టిన కట్టుకున్నది. వాళ్ళందరూ నా బిడ్డ వాళ్ళనే. నా బిడ్డ ఇప్పుడు అందరికి ఊపిరి పోయాలా, అందరి బిడ్డలకు తల్లులకు ఊపిరి పోయాలా. ఇలా నలుగురిని బరాబరి రోడ్డు మీద నరికి చంపుతారా, ఊరి శిక్ష చేస్తారా? నా బిడ్డ వాళ్ళని, నా బిడ్డ అందరికీ ఆడపిల్లలకు రక్షణ అయి నిలబడాలి. నా వయసమ్మ అలా నలుగురు ఎంపుతేనే నా బిడ్డ ఆత్మ శాంతి ఉంటుంది, నాకు ఆత్మ శాంతి ఉంటుంది. రాష్ట్రం అంతా శాంతి పడతారు, పండుగలు చేసుకుంటారు. రాష్ట్రం అంతా తాయమాయ అవుతుంది. రాష్ట్రం అంతా మాటనే విని మీరు వాళ్ళకు ఉరిశిక్ష అయ్యుర్రి. మీరు కామెంట్లలో చూస్తుర్రు, ఎన్ని ఫోన్లు వస్తున్నాయో చూస్తుర్రు. నా వయసమ్మ గురించి లెక్క పెట్టని కోట్లు వస్తున్నాయి, కోట్ల ఫోన్లు వస్తున్నాయి, కోట్ల జవాబులు వస్తున్నాయి. వాళ్ళని చంపేలా వాళ్ళని చంపిర్రు అనుకో, ఈ రాష్ట్రం మీద ఏ ఆడిబిడ్డలు జావరు, నాసొంటి తల్లులు ఏడరు, నాసొంటి బిడ్డలు జావరు. మళ్ళీ చెప్తున్నా, నాసొంటి బిడ్డలు జావద్దు అంటే చంపినోళ్లకు చంపే శిక్ష బరాబరి పెట్టాలి. అసలన్న న్యాయం వాళ్ళ నలుగురిని చంపితేనే ఈ రోజు కాంచాలి. ఇప్పుడు ఇలా పెడుతున్నాం. తల్లి దేవుడా, ముక్కోటి దేవుళ్ళకు నమస్కారం ఇస్తున్నా. ముక్కోటి దేవుళ్ళు అంటే వాళ్ళు ప్రజలు, ప్రపంచమంతా దేవుళ్ళై కోరుకుంటుర్రు. మా బిడ్డలు చేస్తుర్రు అంటే బిడ్డలు చచ్చిన కావన్నా మీరు చూసుకుంటూ పోతే శిక్షలు ఎందుకు అయ్యాలి? చంపిన ఇప్పుడు నా బిడ్డ చచ్చింది, వాళ్ళు యావాలా? వాళ్ళు ఎట్లా బతారు? నా అమ్మ నా తల్లి చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఎట్లా బతారు? భూమి మీద సంపుడే కారణం. నేను రాష్ట్రం మీద ఏ ఊరు కానీ, ఏ పల్లె కానీ, ఏ ఆంధ్ర కానీ, చిన్న ఊరే కానీ, పెద్ద ఊరే కానీ, ఏ ఊళ్ళో అయినా కానీ సంపుడు శిక్ష బరాబర్ వేయాలా. వీళ్ళ ఆడపిల్లని చంపిరంటే వాళ్ళని చంపేయ్రి. వాళ్ళ నలుగురిని చంపుతని రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటుంది. ఈ నిర్ణయం గట్టిగా తీసుకొని అది రేవంత్ రెడ్డి సారు గారు నీకు కాలు మొక్కుతా దండం పెడుతున్నా. సీఎం సారుకు నమస్కారం ఇస్తున్నా. ఇది గట్టి నిర్ణయం, బాగా గొప్ప నిర్ణయం. లేవు సారు, సీట్లు ఎందుకు కూర్చున్నావు? లేవు, లేచి గట్టి నిర్ణయం తీసుకో. ఆడబిడ్డల్ని చంపిన పిల్లల్ని ఎవడైతే చంపిండో వాళ్ళని అడ్డంగా నరికి పారేయాలా, వాళ్ళని ఉరిశిక్ష చేయాలని నువ్వు సీటు మీదుగా లేచి ఇదొక పదవిగా, ఇదొక న్యాయంగా నువ్వు అధ్యక్ష అనుడు కాదు సారు, దండం పెడుతున్న అధ్యక్ష అంటే దానికి అర్థం ఎందుకు గుర్తేనా? ఆడపిల్లలు చంపిర్రు, ఆడపిల్లలు అయితే ఏ లంజోడుకులు చంపిర్రు వాళ్ళకు ఉరిశిక్ష చేయాలని నడి రోడ్డు మీద నరికేయాలా. కోటి దండలు పెడుతున్నా. కోటి మంది బిడ్డలు ఉన్నారు భూమి మీద, ఒక్కళ్ళు లేరు. భూమి పుట్టిన కాడికి ఆడపిల్లలు ఉన్నారు. ఈ చట్టంని కొద్దిగా దయచేసి నా వయసమ్మతో ఈ చట్టాన్ని మార్చు సారు. చంపిన వాళ్ళకు చంపే శిక్ష అయ్యి సార్, ఇది ఒక్కటే కోరుకుంటున్నా నేను. చిన్న వాళ్ళకు మాటలతో సమాధానం చెప్పి మీరు సమాధానం వాళ్ళకు చిన్న శిక్షలు వేయరు పోలీస్ స్టేషన్లో, పర్వాలేదు. కానీ ఇది ఒక్కటే కోరుకుంటున్నా. బాగా ఎడుతుర్రు ఆడపిల్లలు, బాగా నాకు ఫోన్లు చేసుకుంటూ ఎడుతుర్రు. నా దగ్గరకు వచ్చి కన్నీటి సెమ పెడుతుర్రు. నా మొగడు చంపుతుండు. ఆడపిల్లలు చెప్తున్నారు సారు, దండం పెడుతున్నా. కోట్ల మందికి చెప్తున్నా, అత్తలు సెమ పెట్టి చంపుతుర్రట. మొగోళ్ళు కట్నం అని అత్తలు చంపుడే, మొగోళ్ళు చంపుడే, అత్తలు చంపుడే, మొగోళ్ళు చంపుడే. కుక్క పిల్లల సారు ఆడవాళ్ళని చంపుడు అంటే గట్టి నిర్ణయం తీసుకో సారు. సిఐ గారు చంపిన వాళ్ళకు చంపిన శిక్ష బరాబరే వేసారు. ఇయ్యటి నుంచి నువ్వు వేరే నిర్ణయం తీసుకో. దండం పెడుతున్నా, కాలు మొక్కుతున్నా. నిన్ను ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. చంపిన వాళ్ళకు సారు అబ్బా ఒక పదవిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సారు గారు ఈ పదవి గెలిచిండు, చంపిన వాళ్ళకు చంపే శిక్ష పెట్టిండు. అబ్బా హైలైట్ గ్రేట్ ఇది అని రాష్ట్రం అంతా కోరుకొని నీకు పూల దండలు ఎత్తారు సారు. రాష్ట్రం అంతా మాట నువ్వు గెలిపియ్యు. నా బిడ్డనైతే ఎవరైతే చంపిరో వాళ్ళని చంపినాం అనుకో, ఏ పిల్లలు కూడా మళ్ళీ భూమి మీద ఎవరు ఈ నలుగురికి ఊరి శిక్ష బరాబర్ వేయాలని కోరుకుంటున్నా. జరగాలి